సింగర్ మధుప్రియ చేసిన పనికి ఈవో పోస్ట్ ఊస్టైంది. దేశంలోనే ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం గర్భగుడిలో ఒక పాటపై ప్రైవేట్ ఆల్బమ్ చిత్రీకరణ చేశారు. గర్భాలయంలో షూటింగ్ తీసుకునేందుకు ఇన్ఛార్జ్ ఈవో మారుతి నుంచి మధుప్రియ ఫోన్లో అనుమతి తీసుకున్నారు. అయితే మారుతితో పాటు ఆలయ సిబ్బంది, అర్చకులు, కొంతమంది కాళేశ్వరం క్షేత్రంలో నిర్వహించనున్న కుంభాభిషేకం కార్యక్రమానికి పీఠాధిపతిని ఆహ్వానించేందుకు శృంగేరి పీఠానికి వెళ్లారు. అదే రోజున మధుప్రియ కాళేశ్వరం క్షేత్రంలో పాట షూటింగ్ చేసుకునేందుకు రావడంతో ఆమె వెంట ఆలయ సిబ్బంది కూడా వెళ్లారు. వారంతా గర్భాలయంలో షూటింగ్ చేస్తున్నా వారించలేదు. మధుప్రియ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో పాటు వివిధ పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఆలయ ఈవో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అర్చకుడు రామకృష్ణకు నోటీసులు ఇచ్చారు. మధుప్రియ షూటింగ్ చేస్తున్న సమయంలో ఆలయ ఉద్యోగులు కూడా ఉన్న విషయం తెలియడంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించినట్టుగా తెలిసింది. కాళేశ్వరం ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న మారుతిని తొలగించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొటవటంచ ఈవోగా పనిచేస్తున్నటువంటి మహేష్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధుప్రియ తీసిన పాట షూటింగ్ ఎఫెక్ట్ వల్ల ఏకంగా ఈవోను బాధ్యతల నుంచి తప్పించే వరకు వచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, శివ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం సంబంధించి గర్భాలయంలో మధుప్రియ షూటింగ్ కాస్త ఆలయ అధికారులపై చర్యల వరకు తీసుకునే వరకు వచ్చింది. అయితే సింగర్ మధుప్రియ ఆలయ ఈవో మార్టికి సంబంధించి ఫోన్లో అనుమతి తీసుకొని సంబంధిత కాళేశ్వరం సంబంధించిన ఆలయంలో షూటింగ్ అనేది పాట షూటింగ్ అనేది నిర్వహించారు ఇటీవల. అయితే షూటింగ్ ఆలయంలో నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ గర్భంలో కూడా మధుప్రియ పాట షూటింగ్ అనేది నిర్వహించారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోస్ బయటకు రావడంతో మాత్రం ఇటు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇటు పత్రికల్లో కూడా ప్రస్తుతమైతే ఈ నేపథ్యంలో సంబంధిత ఈవో మారుతితో పాటు ఆలయ అధికారులు కూడా అక్కడ పర్మిషన్ లేకుండా పోయినందుకు గాను, అనుమతులు లేకుండా గర్భాలయంలో పూర్తి స్థాయిలో షూటింగ్ తీసుకున్నందుకు గాను చర్యలకైతే అధికారులు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. అయితే ఈవో మారుతి అక్కడ అందుబాటులో ఎవరైతే ఉన్నారో ఆలయ అర్చకులు మాత్రం చర్యలకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్పుడే డ్యూటీలో ఉన్న రామకృష్ణ మాత్రం ఆలయ నోటీసులు ఇచ్చారు. అయితే మధుప్రియ షూటింగ్ చేస్తున్న సమయంలో సంబంధిత అర్చకులతో పాటు ఆలయ ఉద్యోగులు కూడా ఉన్న విషయం చేయడంతో మాత్రం దేవాదాయ శాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని మాత్రం తీవ్రంగా పరిగణించినట్టు కూడా తెలుస్తుంది. అయితే కాళేశ్వరం ఇన్ఛార్జి యోగా బాధ్యతలు నిర్వహిస్తున్న మార్తిని మాత్రం తొలగించినట్టు కూడా మనకు సమాచారం అందింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అదనపు బాధ్యతలుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొటవటంచ ఈవోగా మహేష్ ని మాత్రం బదిలీ చేస్తూ కూడా ఇదైతే ఉత్తర్వులు జారీ చేసినట్టు మనకు సమాచారం అయితే అందింది. మధుప్రియ తీసిన పాట షూటింగ్ ఎఫెక్ట్ వల్ల ఏకంగా ఈవోను బాధ్యతలను తొలగించారు. అయితే ఆలయ ఈవో ఆ రోజు అక్కడ ఉండే క్రమంలో మాత్రం కాళేశ్వరం క్షేత్రంలో కుంభాభిషేకం కార్యక్రమానికి పీఠాధిపతి శృంగేరి పీఠానికి వెళ్లారు. అయితే అక్కడ ఆహ్వానించేందుకు వెళ్లే నేపథ్యంలో మధుప్రియ ఉన్నట్టుండి కూడా ఫోన్లో పర్మిషన్ తీసుకున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపించింది. అయితే ఆలయ ఈవోకు ఫోన్లో సమాచారం షూటింగ్ కు మాత్రమే తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉన్న నేపథ్యంలో అక్కడ ఆ ఫోటోలు కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ఏదైతే టెంపుల్ సంబంధించి గర్భగుడికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ విషయంలో దేవాదాయ శాఖ కూడా తీవ్రంగా పరిగణించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఆలయ వాళ్ళకి ఎవరికి కూడా ప్రవేశం లేకుండా లోపల షూటింగ్ ఎలాంటి ఫోటోలు షూటింగ్ కూడా అవకాశం లేకుండా కూడా దేవాదాయ శాఖ చర్యలు చేపట్టిన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి మధుప్రియ లోపల షూటింగ్ చేయడంతో మాత్రం ఆలయ ఉద్యోగులు చర్యలు అయితే దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది. అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులు మధుప్రియ పాట షూటింగ్ విషయాన్ని తీవ్రంగా స్పందించినప్పటికీ కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవడం అయితే మొదలుపెట్టినప్పుడు కూడా మధుప్రియపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న చర్చ మాత్రం స్థానికంగా కొనసాగుతుంది. ఆమె పౌర సంబంధాల విభాగంలో విధులు నిర్వహిస్తున్నారని, ఆమె భర్త సీఎంలో పనిచేస్తున్నారని కూడా స్థానిక దేవాదాయ శాఖ వర్గాలు అయితే
చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం నిబంధనలు ధిక్కరించి గర్భాలయంలో షూటింగ్ తీసిన మధుప్రియపై అయితే ఈ వ్యవహారం మీద మధుప్రియ ఏమైనా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? శివ అయితే ఇప్పటికైతే మధుప్రియ అయితే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. కాకపోతే నిబంధనలు విరుద్ధంగా పోయినట్టు కూడా అధికారుల దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో ఈమె ఆల్రెడీ స్థానికంగా ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న నేపథ్యంలో మాత్రం ఆమెపై చర్యలు ఏ విధంగా తీసుకుంటా అన్న మాత్రం చర్చ అయితే కొనసాగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారు కూడా అదే ప్రభుత్వ నిబంధనలు ధిక్కరించడం అనేది తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈ విషయానికి సంబంధించి దేవాదాయ శాఖ అధికారులు కూడా INPR విభాగానికి కూడా రాశారా లేదా అన్న విషయం కూడా తెలియలేదు. అయితే మరోవైపు మధుప్రియ ఆమె బృందం తీసిన ఆమె పాట మాత్రం ఆమె సొంత ఛానల్స్ కోసం అయినట్టయితే ఆ విషయంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఆ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆలయ అధికారుల షూటింగ్ సమయంలో గర్భాలయం సమస్య తలుపులు వేయలేదని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితిలో మాత్రం భారత పాట షూటింగ్ మాత్రం చేసేట్టు స్పష్టమవుతున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో మాత్రమే షూటింగ్ చేసుకోవాలని అనుమతించిన పట్టించుకోకుండా గర్భాలయంలో చిత్రీకరించిన మధుప్రియపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు ఆందోళన అయితే చేపట్టారు. దీనికి సంబంధించి కూడా ఉన్న దేవాదాయ శాఖ అధికారులకు కూడా మాల మహానాడు ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు పీక కిరణ్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా బీజేపీ నాయకులు కూడా కాళేశ్వరంలో ధర్నా చేసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారంటే కాబట్టి దేవాదాయ శాఖ అధికారులు మాత్రం మధుప్రియపై కూడా చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖ కూడా లేఖ రాసినట్టు కూడా మనకు అక్కడ ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఏకంగా గర్భాలయంలో షూటింగ్ చేసిన దీనికి అక్కడ అధికారులపై చర్యలు అయితే తీసుకున్నారు. అయితే ఆలయంగా ఉన్న మార్తిని మాత్రం తొలగించినట్లు స్పష్టమవుతున్న నేపథ్యంలో మరికొంతమంది అధికారులపై కూడా ఆ దేవాదాయ శాఖ అధికారులు చర్యలకైతే సిద్ధమైనట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అదేవిధంగా మధుప్రియపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న మాత్రం చర్చ అయితే కొనసాగుతుంది శివ. ఓకే థ్యాంక్ యూ.